దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఏదో ఒక చోట నిత్యం అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కొంతమంది ఆకతాయిలు మరింత రెచ్చిపోతున్నారు. మహిళలే కాదు, ఆఖరికి గోడ మీద ఉన్న బొమ్మలు సైతం వదలటం లేదు కొంతమంది కీచకులు. ఇక ట్యూబ్ ఇండియన్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. అక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. కొందరు యువకులు స్విమ్మింగ్ పూల్ గోడపై ఉన్న మహిళ ఫోటోతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఫోటోను అసభ్యకరంగా తాకుతూ తమ పిచ్చి చేష్టలు వారు ప్రదర్శించారు. పైగా ఈ తతంగాన్ని మొత్తం వీడియో కూడా తీసుకోవడం సంచలనంగా మారింది. ఇక ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఇదేం పాడు బుద్ధి అంటూ అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో మహిళల పట్ల గౌరవం, బాధ్యత, సరైన విలువలు పెంపొందించడం ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుందంటున్నారు. రోజు రోజుకు యువత చెడుదారి పడుతోంది అనడానికి నిదర్శనంగా ఉందని కూడా మండిపడుతున్నారు. అయితే ఇది ఎక్కడ అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియోని బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఎప్పటికప్పుడు మహిళల భద్రతపై గలమెత్తే నటి ఈసారి మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే మన యువత మానసిక స్థితి. ఇలాంటి ఆలోచనలే భవిష్యత్తులో మహిళలు, చిన్నారులపై నేరాలకు దారితీస్తాయి అంటూ పోస్ట్ చేశారు ఆమె. కేవలం ఖండించడం సరిపోదని, నిందితులకు కఠినమైన చట్టాలు అవసరమని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. ఇటీవల మహిళలపై జరుగుతున్న దాడులు, కఠిన వేధింపుల ఘటనలు సమాజ పరిస్థితిపై ఆందోళన కలిగిస్తున్నాయంటూ ఆమె అభిప్రాయపడ్డారు తన పోస్ట్లో. ప్రస్తుతం యువతలో పెరుగుతున్నటువంటి ఆలోచన విధానం సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఒక మహిళ ఒంటరిగా బయటకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చుట్టూ ఉన్న వారి ప్రవర్తనపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు, మానసిక ఒత్తిళ్ల వంటి ఘటనలు సమాజంలో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇటీవల మణికొండ అల్కాపూర్లో టౌన్షిప్లో ఒక మహిళ పట్ల యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. చంటి పిల్లాడితో నడుచుకుంటూ వెళుతున్నటువంటి ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం అందరినీ కలిచివేసింది. ఇలాంటి ఘటనలు వరుస జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు తీసుకున్నా, ఎన్ని చట్టాలు ప్రవేశపెట్టినా ఎక్కడ ఆగే పరిస్థితి కనిపించడం లేదు. మనం విజువల్ చూస్తున్నాం. విజువల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఒక ఇద్దరు అబ్బాయిలు ఆ గోడకు ఉన్నటువంటి ఆ చిత్రం దగ్గరకు వెళ్తున్నారు. చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వెకిలి చేష్టలు చేస్తూ, నవ్వుకుంటూ వారు వీడియో తీశారు. వీడియో తీయడం మాత్రమే కాదు, ఆ వీడియోని పోస్ట్ కూడా చేశారు. అంటే యువత భయపడట్లేదా? ఇలాంటివి బహిరంగంగా చెప్పుకోవడానికి ఇష్టపడుతుందా? ఎందుకు ఈ పెడదారి పడుతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి అంశంగా తెలుస్తోంది. వారి తల్లిదండ్రుల ప్రవర్తన, పెంపకంపై చాలా కీలకంగా ఉండబోతుందన్నటువంటి ఎంతోమంది చెప్పిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. దాని ఆధారంగా చూసుకుంటే వాటి తల్లిదండ్రులు నిజంగా వీడియో చూస్తే సభ్య సమాజంలో తలదించుకోగలరా? ఒకవేళ వారు చూసిన తరువాత ఏమైనా బాధపడే అంశాలు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే తల్లిదండ్రులు చూసి ఖచ్చితంగా బాధపడతారు. ఇలాంటి ఘటనలు చాలా కలకలం సృష్టిస్తున్నటువంటి సందర్భంగా చెప్తున్నారు. నటి పోస్ట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ సభ్య సమాజం తలదించుకునేలా మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఇలాంటి మార్పులు రావాలంటే ఖచ్చితంగా యువతలో కొంత అవగాహన అవసరం. ఎలాంటి వీడియోలు లేకపోతే ఎలాంటి ప్రవర్తన అవసరం. ఇవి మహిళలపై దాడులకు పురుగొల్పే అవకాశం ఉందని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. అలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి కూడా. ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మనం మరొక విజువల్ పక్కన చూస్తున్నాం. అందులో చూస్తే మనకి కెమెరాలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక మహిళ నడుచుకుంటూ వెళుతుంది. వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆమెను అసభ్యకరంగా, ఆమె వస్త్రాలు అక్కడ ఒక ప్రవర్తన చేశాడు. అది మనం చెప్పడానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. విజువల్ చూస్తున్నారు. అలాంటి ఒక ఘటన జరుగుతుంది. అంటే ఎవరూ చూడట్లేదు అనగానే వారిలో ఉన్నటువంటి రాక్షసత్వం బయటకు వస్తుందా? మహిళలు చూడగానే ఏదో చేయాలన్నటువంటి తపన ఉంటుందా? ఎందుకు ఇలాంటి సందర్భాలు జరుగుతున్నాయి? అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి, తల్లిదండ్రుల ప్రవర్తన నుంచి, లేకపోతే వారి పెంపకం దగ్గర నుంచి
ఇదంతా కూడా సిస్టమ్ మారాల్సిన అవసరం ఉందన్నటువంటి ప్రశ్నలు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఖచ్చితంగా కలుగుతున్నాయి. సో దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మనం చూస్తున్నాం, చాలా వెకిలి చేష్టలు చేస్తూ వారు అది ఆనందం పొందుతూ అది ఒక ఏమంటారు ఒక ఆనందాన్ని ప్రదర్శిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇలాంటివి ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చేస్తే, లేకపోతే కుటుంబ సభ్యులకు జరిగితే వారు ఓర్చుకోగలరా అనేటువంటి ప్రశ్నలు కూడా మహిళల నుంచి వినిపిస్తున్నాయి. సో నటి ప్రధానంగా చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇక్కడ మాట్లాడిన మాటలు జరుగుతున్నటువంటి ఘటనలు అంటే ఒంటరిగా వెళ్ళాలంటే మహిళలు భయపడ్డం. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మొన్న కొన్ని షీ టీమ్స్ అక్కడ కొన్ని ప్రయోగాలు చేస్తాయి. చూస్తే చాలా గంటల వ్యవధిలోనే వందల మంది వచ్చి అక్కడ అమ్మాయిలు అర్ధరాత్రి బయట ఉంటే సో వారిపై ప్రవర్తించిన తీరు, క్లాసులు కూడా ఇచ్చారు, వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అంటే ఎక్కడ మార్పు రావటం లేదు. ఇంకా పటిష్టమైనటువంటి చట్టాలు లేకపోతే భద్రత ఖచ్చితంగా మహిళలకు అవసరం అనే ప్రశ్నలు ఖచ్చితంగా లేవనెత్తున్నాయి. ఆ దిశగా వెళ్లాల్సిన అవసరం ఉంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాత్రం నటి డిమాండ్ చేస్తుంది. సో ప్రధానంగా కింద ఉన్నటువంటి కామెంట్స్ చూస్తే కనుక వారి నుంచి కూడా అదే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి చర్యలు తీసుకుంటారా? ఎక్కడ ఈ ఘటన జరిగింది? మరిన్ని అంశాలు అయితే తెలియాల్సిన అవసరం ఉంది.